ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రైతులకు తీపి కబురు. త్వరలో మీ ఖాతాలో 7,500 రూపాయలు నగదు ఆ తేదీ నుండి జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి ఆ తర్వాత ఏదైతే రైతుల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా చేసిందని 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చింది. రైతు భరోసా పైన శుభవార్త. ఇక హామీని నిలబెట్టుకునే క్రమంలో కసరత్తు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి కానుక పెట్టుబడి సాయాన్ని కూడా అందించినట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వగా ప్రస్తుతం రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో యాసంగి సాగుకు ఎకరానికి 7,500 రూపాయలు రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాల్లో దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మేరకు డిసెంబర్లో 2వ వారంలో నిర్వహించిన శాసనసభ సమావేశంలో దీనిపైన చర్చించి విధి విధానాలు కూడా ఖరారు చేయాలని నిర్ణయించింది. ఆలోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి సేకరించిన అభిప్రాయ సేకరణ డేటాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నివేదికనైతే సమర్పించనుంది. ఈ ఉపసంఘం ఏదైతే సమర్పించినటువంటి నివేదికపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రైతు భరోసాకు సంబంధించి ఈ భూములకు లేనట్లే ఇక గత ప్రభుత్వంలో రైతు బంధువులు సాగు యోగ్యం లేనటువంటి భూములకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ వచ్చిన క్రమంలో ప్రస్తుతం మాత్రం రైతు భరోసా పైన కొన్ని పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో రైతు భరోసా ఇవ్వడానికి ప్రతిపాదిక ఏంటనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వ్యవసాయ భూములు జాబితాలో భూములు ఉన్నా కూడా సాగుకు యోగ్యంగా లేని వాటిని రైతు భరోసా నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతుంది. ఎన్ని ఎకరాలకు పరిమితి విధిస్తారు? ముఖ్యంగా బీడు భూములు, కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములు, పంటలు పండని వాటికి పెట్టుబడి సాయం నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారని కూడా భావిస్తున్నారు. అంతేకాక రైతు భరోసా ఇచ్చేటువంటి విషయంలో ఎన్ని ఎకరాలకు పరిమితి పెడతారనే దానిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 7.5 ఎకరాల్లో పరిమితి చేస్తారా లేక 10 ఎకరాల వరకు పరిమితి విధిస్తారన్నది తెలియాల్సి అయితే ఉంది. వచ్చే నెలలో కీలక నిర్ణయం. జనవరిలో రైతు భరోసా. రైతు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే నడుస్తుందన్నమాట. రైతు భరోసా సంబంధించి